Hey everyone, welcome to Sri Handlooms and the Funnel Hill Creamery presents Pep Talk with Parnika Season 2 powered by Shubhamastu. ఇప్పుడు ఈ రోజు వచ్చిన అమ్మాయి గురించి చెప్పాలి అంటే ఎన్ని చెప్పాలి, చెప్పుకుంటూ పోతే ఈ రోజు అంత ఎపిసోడ్ సరిపోదేమో. యాంకరింగ్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది, పాటలు పాడుతుంది, సినిమాల్లో కనిపిస్తుంది, ఇంకా అసలు మదర్ గా అద్భుతమైన ఒక రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే వాట్ నాట్ అన్ని కూడా సూపర్ గా హ్యాండిల్ చేస్తుంది. అసలు లైవ్ వైర్ అని చెప్పాలి. హరితేజ ఇస్ హియర్ ఆన్ పెప్ టాక్ విత్ పర్ణిక సీజన్ 2. హాయ్ పర్ణిక. హాయ్ హరితేజ. అదేదో సైలెంట్ గా కూర్చోబెట్టి హనుమంతుడిని పొగుడుతుంటే ఇలా విజృంభిస్తాడు కదా, ఆ ఫీలింగ్ వస్తుంది. చెప్పు ఇంకా చెప్పు అని. అంటే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద స్వీట్ ఇంట్రొడక్షన్. సో హరితేజ, వెల్కమ్ టు పెప్ టాక్ విత్ పర్ణిక సీజన్ 2. దిస్ హ్యాండ్లూమ్ సారీ ఇస్ ఫ్రమ్ శ్రీ హ్యాండ్లూమ్స్. రాగానే ఇంకా ఎపిసోడ్ అవ్వకనే గిఫ్ట్ ఇచ్చేస్తా. అంటే మీకు మోటివేషన్ అనమాట. రాగానే కమాన్ ఫైర్ రావాలి, ఎన్ని గిఫ్ట్లు ఇస్తున్నాం, కంటెంట్ రావాలి అన్న ఫీలింగ్ అనమాట. సూపర్. ఇది యాక్చువల్లీ మంచి లాజిక్. మొత్తం చేసేసాక పేమెంట్ ఇవ్వడం కన్నా ఫస్ట్ చెక్ రిలీజ్ చేస్తే ఎగ్జాక్ట్లీ. అండ్ దిస్ ఇస్ ఫ్రమ్ ఫనల్ హిల్ క్రీమరీ and this packing is from Shubhamastu. Okay. So Hariteja, Pep Talk with Parnika lo 2 segments untai usually. Okay. One is rapid fire and the other one is this. Abbo బాగానే ఫాలో అవుతున్నావే. ఓకే, ఫాలో అవుతున్నాను. మాకెవరికి చదువులు రావని చెప్పే నీ ప్రయత్నాలు చూస్తున్నాను. లెట్స్ గెట్ ఇంటు ది ఫస్ట్ రౌండ్, దట్ ఈస్ ర్యాపిడ్ ఫైర్. ఓకే, చాలా ర్యాపిడ్ గా ఉండాలి, ఫైర్ రావాలి. ఓకే, 20 years down the line హరితేజని ఎలా చూడొచ్చు? ఊహే కాబట్టి ఏముంది, ప్రతి సినిమాలో నేను లేకపోతే సినిమా తీయలేని ఒక సిచ్యువేషన్. ఖచ్చితంగా నా క్యారెక్టర్ ఉండాలి అన్న ఒక సక్సెస్. నా కూతురు అలా నా కళ్ళ ముందే ఎదుగుతుంటే, పొదిగిన గుడ్డు ఎదిగినప్పుడు దాని ఎదుగుదల చూస్తూ చిన్న కుటుంబంతో చక్కగా అలా ఏముంది శేష జీవితం గడిపేయడమే. చిన్న కుటుంబం అని చెప్పి ఒక హింట్ ఇచ్చావా, ఒకటే కూతురని కదా, చూసావు, క్యాచ్ చేసా, అంతే చాలు. థ్యాంక్ యూ. ఓకే, నీకు బిగ్ బాస్ లో చాలా చిరాకైన క్యాండిడేట్ ఎవరు మీ సీజన్ లో? అడిగా ప్రశ్నే నేను అడిగా. సరే, చాలా చిరాకైన క్యాండిడేట్ బిగ్ బాస్ లో కాబట్టి క్వశ్చన్ క్లియర్ ఉంది. క్లారిటీ చాలా. సో నాకు డెఫినెట్లీ బిగ్ బాస్ లో ఉన్నప్పుడు నన్ను బాగా కొంచెం ఆ సిచ్యువేషన్స్ లో ఇరిటేట్ చేసింది దీక్ష పంత్. డెఫినెట్లీ. సో నాకు తనతో అసలు వైబ్ అవ్వలేదు, నేను ట్రై చేసినా సెట్ అవ్వలేదు. బేసిక్ గా కొంచెం ఎక్కువ గొడవ పడింది. ఇంకొకటి వచ్చి అర్చన. అంటే అబ్బాయిలతో ఎక్కువ గొడవలు జనరల్ గా జరగవు కదా, అమ్మాయిలకే ఎక్కువ గొడవలు ఉంటాయి. అమ్మాయి ఉంటే అబ్బాయి వెంటనే నేనే తప్పు, నాదే తప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. సో అలా. ఓకే, లైఫ్ లో ఏ పని చేసినందుకు ఇప్పటికీ నిన్ను నువ్వు తిట్టుకుంటావు? ఇది చాలా నిజాయితీగా చెప్పాలని ప్లీజ్ చెప్పవా? కానీ అనవసరంగా ట్రోల్స్ చేసి నన్ను వేసుకుంటారు. పర్వాలేదు చెప్పు. నేనని కాదు, ఇన్ జనరల్ ఎవరైనా రిగ్రెట్ ఎందుకు చేశాను రా ఈ పని అనుకునేది ఎక్కువగా. పెళ్లి చేసుకోవడం అన్న ఫీలింగ్, పిల్లల్ని కంటాం, ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అంటే మా ఆయన దేవుడే కాదనట్లేదు. అంటే దట్ ఈస్ వన్ రెస్పాన్సిబిలిటీ కైండ్ ఆఫ్ అగైన్ గెట్టింగ్ ఇన్ టు దట్ సేమ్ లూప్. మళ్ళీ అదే ఇలాగే ఉండాలి, ఇలాగే బతకాలి, ఇంత సంపాదించాలి, సాయంత్రం రావాలి, వెనకెంతేసాం ముందెంతేసాం, వీళ్ళు ఎదిగాక ఏం చదివించాలి. సో ఆల్ దిస్ స్ట్రెస్ కదా. అవును. సో నాకు పెళ్ళైన టైంకి నాకు ఇవన్నీ తెలుసుంటే ఐ వుడ్ హావ్ బీన్ లైక్ సింగిల్ గా ట్రావెల్ చేసుకుంటూ హాయిగా ఉండిపోయేదాన్నేమో. గివెన్ అ ఛాన్స్. అది తప్పనట్లేదు, బట్ రైట్ అని ఓకే, అర్థం చేసుకున్నంత ఓరిది నేషాలు అనిపించిన క్యాండిడేట్ ఎవరు? చాలా మంది వస్తున్నారా? చాలా మంది వస్తారుగా మరి. అంతేగా, పొద్దున్నేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చెప్పు. ఎవరు మీరంతా
ఫీలింగ్ వస్తుంటది. అలా నా గురించి కూడా వేరే వాళ్ళకి రావచ్చు. వస్తుంటది. అది న్యాయంగా ఒప్పుకోవాల్సిన విషయం. చెప్పాలి. అవును, మనం బయటికి మొహం మీద చెప్పకపోయినా అవును. ఒక ఫేస్ తో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు జస్ట్ మన దగ్గర ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఇన్ జనరల్ నా దగ్గరికి పెళ్ళి అయిపోయి ఒక 15-18 ఏళ్ళు అయిపోయి ఉంటాయి. తర్వాత నా దగ్గరికి ఇన్ జనరల్ ఎప్పుడన్నా కలిసినప్పుడు పార్టీస్ లో ఆర్ ఫంక్షన్స్ లో మా ఆయనకి నేనంటే చాలా ప్రేమ, మా ఆయనకు నేనంటే ఎంత ప్రేమో, రోజు ఇంటికి వెళ్ళాక మా ఆయనే నాకు నెయ్యి అన్నంలో ముద్దులు కలిపి పెడతారు లాంటివి చెప్పినప్పుడు పెళ్ళైన 15-18 ఏళ్ళకి ఎవరన్నా నోట్లో అన్నం కలిపి పెడతారా సార్? ఇది రియాలిటీ కాలేజ్ చాలా దూరంగా ఉంటుంది కదా. సో ఇలాంటివి ఏమన్నా చూసినప్పుడు కొంచెం ఇది నీ వేషాలు అనిపిస్తుంటుంది. ఓకే, ఐఎమ్ నాట్ సేయింగ్ లవ్ ఉండదని, బట్ దట్ చుక్కి లవ్ ఉండవు కదా. రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ అయిపోయి పిల్లలు తిన్నావా అని అడిగితేనే ఇట్స్ థింగ్. ఓకే. ఇస్రో సన్ దగ్గరికి పంపిన శాటిలైట్ పేరేంటి? మొన్నే వెళ్ళింది, రీచ్ అయిపోయింది. అవును, ఆర్బిట్ కి. నాకు కొన్ని పేర్లు ఇష్టం, సిద్ధార్థ్ ఆర్ ఆదిత్య, కొంచెం పవర్ఫుల్ నేమ్స్ ఉంటాయి కదా అలాంటి. సో అలా గుర్తుంది ఆదిత్య. ఓకే, ఇప్పటిదాకా చాలా షోస్ చేసావు కదా నువ్వు యాజ్ అన్ యాంకర్. చాలా ఇరిటేటింగ్ కో యాంకర్ ఎవరు? పర్ణిక. ఎందుకు పర్ణిక? నేను అన్ని ప్రశ్నలకి నువ్వు అడిగిన దానికి జెన్యూన్ ఆన్సర్ చెప్పలే. నేను ఎక్కడన్నా కొంచెం స్కిప్ చేశానా? కావాలంటే నీకు పేరు కూడా చెప్పేస్తాయి. ఈ ప్రశ్న ఎందుకు? తనకు నేను ఆ ద్రోహం చేయలేదు. తన మేలు కోరి నేను ఆ పేరు చెప్పట్లేదు బయటికి. పోనీ షో చెప్పు. నేను చెప్పనా? పర్ణిక పాపం అమ్మా, నేను వెళ్తాను సార్. ఆ ఫన్నల్ హీల్ కెమెరీది ఇస్తే ఇండస్ట్రీలో వీళ్ళు దే ఆర్ హిట్టింగ్ ఆన్ మీ అని అనిపించిన ఒక పర్సన్ పేరు చెప్పు. చాలా సందర్భాల్లో అనిపిస్తుంటుంది వాళ్ళు నిజంగానే ఫ్లర్ట్ చేశారా లేదా మనకు తెలియదు, బట్ నీకు అనిపించుంటుంది చాలా సందర్భాల్లో వీళ్ళు ఏమన్నా అదే హిట్టింగ్ ఆన్ మీ. ఇప్పుడు చెప్పా కన్ఫర్మ్ చేసుకుని హిట్ చేస్తారు, లేదంటే నేను ఏదో షో త్రూ వాళ్ళని అప్రోచ్ అవుతున్న ఫీలింగ్ ఉంటుంది బేసిక్ గా. ఓహో, you want me to hit on you? So yeah, as you said, in general day to day లో అనిపిస్తూనే ఉంటుంది. నాకు వచ్చిన పేరోడు చెప్పానంటే ఇప్పుడు కొంపలన్నీ అంటుకుని తగలడిపోయి భస్మాసురా అవుతాయి కాబట్టి అది ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, అలా పేరు చెప్పడం వల్ల వాళ్ళకేం సమస్య ఉండదు, నాకేం సమస్య ఉండదు. వాళ్ళ పెళ్ళాలు వాళ్ళు ఏదో మ్యాప్లు వేసుకుని లేని చోట అనవసరంగా ఏదో ఒకటి భోగిమంట వేసుకుని ఎందుకమ్మా. కాబట్టి సేఫ్ పేరు అన్నావు, బ్యాచులర్లు ఎవరినన్నా ఆలోచిస్తాను చెప్పు. ఇది కొంచెం సేఫ్ పేరు, ఇది చాలా మంది కూడా చెప్పుంటారు. నాకు తెలిసి కొంచెం బీజేస్ అన్ని. ఓకే, సేఫెస్ట్ పేరు. ఇంకా కావాలా చెప్పు. ఒకసారి నేను రెహమాన్ సార్ గారి కన్సర్ట్ కి వెళ్ళినప్పుడు ఆయన అలా పాడుతూ నా వైపు చూశారు, అనిపించింది ఐ థింక్ హీ సిట్టింగ్ ఆన్ మీ అని. ఇదిగో ఇప్పుడే అనిపించింది. అవకాశమే లేదు, దీనికన్నా సేఫెస్ట్ ఆన్సర్ నా దగ్గర లేదు. ఓకే, నీ డ్రెస్సింగ్ గురించి నీ స్టైలింగ్ గురించి ఎవరైనా హేట్ కమెంట్స్ చేసినప్పుడు అసలు నీకు ఇన్నర్ ఫీలింగ్ ఒకటి వస్తుంది కదా, అదేంటి? అట్లా చేసేవాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. బేసిక్ గా చనువు ఉన్నప్పుడు ఇట్లా టేక్ ఇన్ అనదర్ వే. ఇప్పుడు నీకు నాకు విపరీతమైన ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఏంటా జుట్టు ఏంటా ప్యాంట్ అన్నప్పుడు యూ విల్ నాట్, బట్ ఇక్కడ ఒక మూడో మనిషి ఉన్నప్పుడు యూ విల్ గెట్ అఫెండెడ్ కదా. ఎగ్జాక్ట్లీ. ఇన్ జనరల్ నాకు బేసిక్ గా నచ్చనిది ఏంటంటే ఒక మనిషిని చూసిన వెంటనే ఫస్ట్ థింగ్ టు సే ఇస్ ఏంటి లావ్ అయిపోయావు, ఏంటి అలా అయిపోయావు, ఆ బట్టలు ఏంటి, ఎనీథింగ్ దట్ కామెంట్ I don't enjoy it so much. That is not healthy and not necessary as well. If you really want to give such things to someone, you take them aside, tell them, you know what, బాగున్నావు బట్ ఇలా కొంచెం మృదువుగా చెప్పేలాగా చెప్పచ్చు. సో నాకైతే మాత్రం తక్కువ బీపీ రైజ్ అయిపోతుంది. ఒకప్పుడు లోపల పెట్టుకునేదాన్ని, ఒకప్పుడు ఐ లైక్ ఇట్ దిస్ వే అని చెప్పడానికి ప్రాసెస్ అయ్యాను, ఎవాల్వ్ అయ్యాను. ఒకప్పుడు బాలేదా, నచ్చలేదా, బాలేదా, అవునా అని అద్దం ముందుకెళ్ళి లో అయిపోయి రోజంతా షూటింగ్ లో ఆ బ్యాడ్ మూడ్ క్యారీ చేయడం. సో టుడే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ గుడ్, ఐఎమ్ లుకింగ్ గుడ్ అన్న ఫీలింగ్ నాకు సెల్ఫ్ గా వచ్చింది కాబట్టి నోబడీ కెన్ టేక్ ఆఫ్ మై కాన్ఫిడెన్స్ లెవెల్ కి బ్రెయిన్ వెళ్ళింది. సో అది సో ఇమ్మీడియట్ గా మనసులో వచ్చేది నీకెందుకే నీ మొహం చూసుకున్నావు
అంత కోపం వస్తుంది ఆబ్వియస్లీ. అందరి ముందు నేను బాగా రెడీ ఏంటో డ్రెస్ అంటే అవును వెళ్ళి నీ మామ్ చూసుకో పిట్టతున్నావు 3 అంగుళాలు ఇలా లక్ష వస్తుంటాయి. నాకు కూడా వస్తాయి. ఐఎమ్ ఆల్సో గర్ల్ లైక్ ఆల్ ద గర్ల్స్. ఓకే, నీకున్న ఫియర్ ఏంటి? హైట్స్, ఓకే, స్నేక్స్. అమ్మో చెప్పొద్దు. ఎందుకో కదా నాకు అసలు నేను ఆ పదమే నేను తీసుకోలేదు. ఇక్కడ నేను ఫోన్ లో స్నేక్ అని కొట్టగానే ఒక ఇట్లా వస్తుంది. అమ్మో అది కూడా నేను చూడలేదు బాబోయ్. బేసిక్ గా ఎగ్జాక్ట్లీ లిజర్డ్స్. అవును, అది ఏమో నాకు Reptiles. అమ్మో నా వల్ల కాదు. రోడ్ ట్రిప్ వేయాలంటే 3 సింగర్స్ 3 యాంకర్స్ తో ఎవరితో వేస్తావు? కొంచెం మన జోన్ లో నాకు సెట్ అయ్యేది కొంచెం మాట్లాడుకోవడానికి ఒకరు ఉండాలి, గాసిపింగ్ కి. దానికి నాకు గీతా మాధురి ఫస్ట్ పేరు అదే అసలు. ఇంకా దానికి ఎండ్ లెస్ అన్నమాట. అండ్ మరీ మాట్లాడుకోవడానికి కాకుండా కొంచెం మనలాగా ఎనర్జెటిక్ గా పార్టీ చేయడానికి కూడా ఒక కాంబినేషన్ కావాలి. కాబట్టి దీపు స్వాతి. దీపు ఇస్ లైక్ మేమంతా ఎన్నో ఏళ్ల నుంచి దట్ ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ రీసెంట్ గా అదితి ఒకటి ఫ్రెండ్ అయింది. కొంచెం నా మినీ వర్షన్ లాగా అట్లా అనిపిస్తుంటది నాకు ఆ అమ్మాయి. ఒక 10 ఏళ్ల ముందు నన్ను చూసిన ఫీలింగ్ అలా. ఇప్పుడు ఇంకా బాలీవుడ్ అండ్ టాలీవుడ్ కలిపి సినిమాలు చేయడం స్టార్ట్ చేశాయి కదా. అవును. సో చాలా కాంబినేషన్స్ నడుస్తున్నాయి. సో నీకు ఒక డ్రీమ్ కాంబినేషన్ ఉంటుంది కదా, ఆ కాంబినేషన్ వచ్చి ఆ మూవీలో నేను కూడా యాక్ట్ చేయాలి అన్న ఒక డ్రీమ్ ఏది? అంటే నాకు చిరకాల కోరికగా మిగిలిపోయింది ఏంటంటే ఒక మైథలాజికల్ మూవీస్ ఉంటాయి కదా. లైక్ ఇప్పుడు విశ్వనాథ్ గారు తీసే లాంటివి కానీ ఇప్పుడు కూడా వస్తున్నాయి, రావట్లేదని కాదు. సో అలాంటి వాటిల్లో కొంచెం ఇప్పుడు ఆది పురుష్ లాంటి వాటి నేను చెప్తుంది, దేవుడికి సంబంధించిన అలాంటి సినిమాలు ఇప్పుడు ఒక రాజమౌళి గారు లాంటి వాళ్ళు డైరెక్ట్ చేస్తూ కృష్ణుడిగా అలా అసలు మన మహేష్ బాబు గారు అలా నుంచుంటే రుక్మిణి సత్యభామలాగా అద్భుతమైన ఒక కాంబినేషన్ తో. సో అలాంటి ఒక మహాభారత లాంటిది ఒకటి జరిగి అందులో నాదొక చెలికత్తగా ఉన్నా కూడా పర్లేదు కానీ డాన్స్ పోర్షన్ ఉండాలి. ఐ హావ్ టు డాన్స్ ఫర్ సంథింగ్. బట్ ఆ ఫ్రేమ్ లో మహేష్ బాబు గారు ఉండాలనుకో. సో అలాంటిది ఏదన్నా చెయ్యాలి. సో మహేష్ బాబు గారితో సరిలేదు చేశాను. నేను అంటున్న బ్యాక్ డ్రాప్ అర్థమైంది కదా. సో కొంచెం క్లాసికల్ డాన్స్ లాగా, లేకపోతే అట్లీస్ట్ దట్ గెటప్. బికాస్ క్లాసిక్ లో గానీ కొంచెం దట్ ట్రెడిషనల్ షేడ్ లో గానీ ఐ క్యారీ మై సెల్ఫ్ సో కాన్ఫిడెంట్ అన్నమాట. ఓకే, నీ సర్కిల్లో చాలా నస క్యాండిడేట్లు 2 పేర్లు చెప్పు. అది ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా ఇచ్చావు, ఆ ఫీలింగ్ వచ్చే క్యాండిడేట్లు 2. నేను చెప్పచ్చు లేదు కానీ మాతృదేవత మనసు బాధపడితే క్షమించండి. మా అమ్మ నాకు నస 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 నస. కొంచెం ఇప్పుడు బేసిక్ గా నన్ను కూడా కొంత నస అంటారు జనరల్ గా, టాకింగ్ పొలైట్లీ. డౌన్ ద లైన్ ఫ్రమ్ హియర్ 10 years తర్వాత కొంచెం వయసు పైబడ్డాక దగ్గరికి ఎవరు రాడేమో, ఏది నస చెప్పిందే చెప్తా దాని దగ్గరికి వెళ్ళదు. మా అమ్మని చూస్తే కొన్నిసార్లు నేను ఇట్లా అయిపోతానా అనిపిస్తుంటది. సో ఇన్నసెంట్ దట్ క్యూట్ మదర్స్ ఉంటారు, వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తారు. అన్నిటికీ అదే క్వశ్చన్ అడుగుతూ ఉండడం. వాళ్ళకి ఏ విషయంలో అంటే నాకు ఫోన్ చేసి నేను ఒకవేళ తారక్ గారి షూటింగ్ లో ఉన్నాను అనుకో, ఇవాళ అల్లరి నరేష్ గారి సినిమా అయ్యేగా ఇందాక పంపించిన లుక్ అంటది. అమ్మా నేను ఏం సినిమాలు చేస్తున్నా, ఎందులో అదన్నా తెలుసుకోవమ్మా నువ్వు. ఏమో నేను ఏం చేస్తున్నావో ఏమో అని చెప్పి పెట్టేస్తుంది. బట్టలు వేసుకుని బయటకు వెళ్తున్నాను ఎప్పుడన్నా, కింద ప్యాంట్ లేదా, పైన చున్నీ లేదా, నీకు డ్రెస్సింగ్ సెన్స్ లేదా? సేమ్ క్వశ్చన్ ఇద్దరికి. నువ్వు మీ అమ్మని, మా ఇద్దరి కాన్వర్సేషన్ మోర్ లైక్ మామ్ అండ్ డాటర్ లా ఉండదు, ఫైటింగ్ నోటే ఉంటది అనమాట. ఇప్పుడు మా చెల్లితో ఎలా ఉంటుంది, నేను మా అమ్మ మా చెల్లి కలిస్తే డెడ్లీ కాంబినేషన్ అది. మేమిద్దరం కలిసి మా అమ్మని కావాలనే ఏదో ఒకటి చెప్పి ప్రాంక్ చేయడం, ఫూల్ చేయడం, చెప్పిందే చెప్పి ప్రాంక్ చేయడం. సో మా మమ్మీ అయితే దాన్ని నమ్మేస్తుంది కూడా తెలుసా, అన్ని విషయాలు నమ్మేస్తుంది. మదర్స్ ఆర్ ఇన్నోసెంట్ ఏమో మరి. లెట్ దెమ్ బి ఇన్నోసెంట్. నెక్స్ట్ జనరేషన్ కి లేదు. ఇన్నోసెంట్ మామ్స్ ఆర్ గాన్, ఎరా ఎండెడ్. మీ అమ్మతో మా అమ్మతో అది అయిపోయింది. నీకు నాకు మన కూతురు జాగ్రత్త, మా అమ్మ మామూలు కాదు. అయినో. ఓకే, కిడ్ వచ్చాక నీ లైఫ్ లో ఏమేం కాంప్రమైజెస్ అయ్యాయి,
ఏమేమి ప్రయారిటీస్ చేంజ్ అయ్యాయి చెప్పు. జనరల్ గా అమ్మాయిలు ప్రిపేర్ అవుతారు బేబీ అంటే ఇలా ఉంటుంది. నాకు అసలు నిజంగా చెప్తున్నా, ఐ హ్యావ్ జీరో ఐడియా అబౌట్ మదర్హుడ్. ఓకే. I was not at all in that mindset in life. All my life I was work, Profession. ఇంకోటి ప్రొఫెషన్ తప్ప. మ్యారేజ్ ఇస్ ఆల్సో లైక్ నాకు అట్లా అయిపోయింది, Right. పాప కూడా అట్లా అయిపోయింది. సో నేను ప్లాన్ చేయలేదు దేన్ని కూడా. అండ్ నేను అమ్మాయిగా పుట్టినా కూడా మోర్ ఆఫ్ అబ్బాయిగానే పెరిగాను ఇంట్లో. Boyish. బికాస్ మా ఇంట్లో అబ్బాయిలు ఎవరు లేరు, మా నాన్న, మా మమ్మీ, నేనే. తర్వాత నెక్స్ట్ కూడా మళ్ళీ ఆడపిల్ల. అవును. సో నాకు బాసిజం, దట్ కాన్ఫిడెన్స్ అవన్నీ ఉండే విధం. ఈ మదర్ చూసుకుంటే మనం అడ్జస్ట్ అయ్యి, సినిమాల్లో చూపిస్తే త్యాగం అని చెప్పి నేను సినిమాల్లో చూసినంతే అనుకున్నా. పుట్టాక అర్థమైంది సార్ అదేమిటో. అంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ సమ్ టైమ్స్, Right. బట్ ఐఎమ్ డెఫినెట్లీ కంప్లైనింగ్ అదర్ టైమ్స్. Right. కరెక్ట్ గా ఒక ఫోన్ లో ఎవరైనా నరేషన్ ఇస్తుంటే నాకు సినిమాది, అది కూడా నా కూతురు విననీయదు. మన ఫోన్ దగ్గర వచ్చి అరుస్తుండే. మేము మళ్ళీ చెప్తాంలేండి అని పెట్టేస్తారనమాట. నేను నువ్వెవరు నా లైఫ్ లోకి సడన్ గా వచ్చి నన్ను ఎందుకు ఆడుకుంటావు? సో నేను నా కూతురుతో కూడా ఇట్లానే మాట్లాడతా. నువ్వెవరు, కరెంట్ బిల్లు కట్టావు, గ్రాసరీస్ కి డబ్బులు ఇయ్యవు, షాపింగ్ ఫ్రీగా జరగాలి, ఫుడ్ ఫ్రీగా పెట్టాలి, మళ్ళీ నిన్ను పడుకోబెట్టడానికి ఇల్లంతా కలిపి టాస్క్. నువ్వు ప్రిన్సెస్, నువ్వు ప్రిన్సెస్. నన్ను గనక ఇలా కూర్చోబెట్టి అన్నం పెట్టి ఇంట్లో కూర్చో క్యూట్ గా చూసుకుంటే మళ్ళీ వాళ్ళు ఎందుకు ఏడుస్తారో తెలియదు. దాన్ని మనం గట్టిగా ప్రశ్నించామంటే మన అమ్మతనం మీదే ప్రశ్న. ఒక చెయ్యి ఎత్తాడం అన్నది అసలు ఆలోచన కూడా లేదు. గొంతెత్తడమే చాలా. గొంతెత్తితేనే వీఆర్ బ్యాడ్ మామ్స్. పైగా మన ఓవర్ యాక్షన్ ఎట్లుంటుందంటే, నిద్రలో కూడా ఇవాళ బిడ్డని తిట్టేసానే, అరిచేసానే, మా అమ్మకి చెప్పే మేమంతా ఎలా పెంచాం మిమ్మల్ని, మీరు మీ ఎదవ ఆలోచనలు. తిట్టకుండా పెట్టుకోకుండా మాట్లాడకుండా అరవకుండా పిల్లలు ఎలా పెరుగుతారు అంటే, అమ్మా ఇట్లా చేయకూడదమ్మా ఇప్పుడు, అమ్మా ఆ రోజులు అయిపోయాయి. సో లాట్ ఆఫ్ థింగ్స్ చేంజ్. అసలు I myself changed as a personality. I am not at all the same Hariteja. After delivery, that old girl is gone. Completely gone, vanished. So I was not prepared కాబట్టి అది జరిగింది. ఎవాల్వింగ్ జరిగింది, చేంజింగ్ జరిగింది. సో నాకు ఆ పెంచడంలో కూడా ఐ డోంట్ టేక్ స్ట్రెస్ లాగా అట్లా కాకుండా ఆ ఫ్రెండ్లీ జోన్ లో ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్. కాంప్రమైజెస్ అయితే అలాట్ పర్నిక, అలాట్. ఐ డోంట్ కంప్లైన్ ఇట్, ఎవ్రీ మామ్ ఇస్ డూయింగ్ ఇట్. బట్ నేను చెప్తుంది ఏంటంటే, కంప్లైంట్ చెయ్యొచ్చు, ఇట్స్ ఓకే టు కంప్లైన్. దాన్ని ఏదో అంత రిస్ట్రిక్ట్ చేసేసుకుని మన వల్ల కాకపోయినా భరించేస్తున్నాము అని చెప్పి వ్యాలిడేషన్ కోసము ఏదో, నాట్ నెసెసరీ ఇస్ మై ఫీలింగ్. నాకైతే మాత్రం అమ్మో చాలా కంప్లైంట్స్ వస్తాయి, చాలా చిరాకు వస్తుంటుంది. ఎవ్రీ మామ్ విల్ గో త్రూ దట్ కదా. అండ్ ఎస్పెషల్లీ మీ టైం అన్నది లేనప్పుడు అసలు ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఎంత చూసుకున్న పేరెంట్స్ ఎంతైనా కూడా వాళ్ళు మన దగ్గర వేరేలా ఉంటారు, అమ్మమ్మల దగ్గర వేరేలా ఉంటారు. దట్ ఈస్ అ బిగ్ సైన్స్. నో వన్ విల్ అండర్స్టాండ్. మేము చూసుకోవట్లేదా అంటారు, వాళ్ళు మన దగ్గరకు వస్తే దే బికమ్ మోర్ క్రాంకీ, ప్రొటెక్టివ్, ఇంకా ప్యాంపరింగ్ కావాలి. ఇప్పుడు నేనేంటంటే అప్పుడప్పుడు దొరికే క్యాండీ, నేను ఇంట్లోనే ఉండను కదా. సో అది నన్ను చూసిన వెంటనే స్క్వీజ్ ఇట్, షేక్ ఇట్, మేక్ ఇట్, లూజ్ ఇట్ అని చెప్పి ఒక వెనక బీట్ సాంగ్ వేసుకుని వస్తుంది నా దగ్గరికి. 24 hours నెక్స్ట్ యువర్స్ డేట్ తీసుకో అన్నట్టు ఉంటుంది నాకు. సో యా, గుడ్ దట్ ఐ చేంజ్డ్. ఎప్పుడైనా ఎవరిదైనా ఫోన్ తెలియకుండా చూసావా? చెప్పు, పర్వాలేదు. ఎవరిది చూసావు? క్వశ్చన్ అయిపోయింది, ర్యాపిడ్ ఫైర్. నెక్స్ట్ చెప్పు, పర్వాలేదు. 2 క్వశ్చన్లు ఎవరిది చూసావా అనేది కూడా క్వశ్చన్ ఉంది. చెప్పు, పర్వాలేదు. మా ఆయనది. వైఫ్ హస్బెండ్ చూడడం పెద్ద ఏముంది, అదే కదా. నేను చూస్తా. చూసావా? అమ్మయ్య, నాలాంటి ఇంకొక స్నేహితురాలు దొరికింది. చూడాలనిపిస్తుంది కదా మరి, లైఫ్ లో చూడాలి కదా మరి. యా, రేట్ దెమ్. ఓకే, సుమ గారు అవుట్ ఆఫ్ 10. ఆవిడకి అసలు 10 ఏంటి? 10 పక్కన ఇంకా 0 మాక్సిమం అనుకో. 10. ఝాన్సీ గారు ఆఫ్ కోర్స్ 10. ఉదయ్ భాను గారు 8. ఓకే, అనసూయ యాంకర్ గా 7, యాక్టర్ గా 8. ఓకే, శ్రీముఖి 9. ఓకే, రష్మి 8. రేట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ డాన్సర్ అవుట్ ఆఫ్ 10.
నా గురించి ఎందుకులే అక్క, చెప్పాలమ్మా. కాంట్రవర్సీ క్రియేట్ చేయి. అవన్నీ బోల్డ్ వచ్చాయి. చెప్పు. ఎంజాయ్లాట. పద్మావతి హ్యాపీ కదా? హ్యాపీస్ అమ్మా. డాన్స్ అది ఒక్కటే కాన్ఫిడెంట్ గా నేను చేసేది. సో ఐ డెఫినెట్లీ రేట్ 10. ఓకే. యాంకర్ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఐ థింక్ 9. ఓకే. ఆర్టిస్ట్ గా 10. ఓకే. యాజ్ ఎ సింగర్ ఏంటి ఒకటే మార్కు. పాడుగా చాలా నువ్వేగా నా పాటలు చాలా విన్నావు కదా, మొహమాటం కోసమైనా కంటెంట్ ఇచ్చానని ఇప్పుడు నాకు తక్కువ వేసావనుకో. నేను ఇవ్వాలా? మరి నాకన్నా ప్రొఫెషనల్ సింగర్ కదా, నువ్వే యాజ్ ఎ సింగర్ గానా 8. చూడు రీసెంట్ గా పాట శృతిలో పాడతావు నువ్వు. 8, 9. శృతిలో పులిహోరలు కూడా కలుపుతాను. నాకు శృతి కంపల్సరీగా ఉండాలి. రిడమ్ లైట్లు. ఊరికే ఉండకుండా నాకు అడ్డదిడ్డమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఒక బ్యాచ్ ఉంది, ఒక పత్తి బ్యాచ్. అది ఫోన్ చేసి చూసేవా వాడిది చూడలేదు, అందులో లాస్ట్ క్వశ్చన్ చూడు, ఏంది చెప్పు అంటే కాదు నువ్వే చూడు. ఇదేం శాడిజం సార్, నాకెందుకు చూసా, అదేమన్నా నాకు ఆనందాన్ని ఇచ్చే ఆన్సరా? ఎవరు అడిగారు దాన్ని? ఒకదాని ప్రశ్న వేయడం, దానికి వాడు సమాధానం ఇవ్వడం, ఈ పత్తోడు నాకు ఫోన్ చేసి దాన్ని చూడమంటాం. నేను పోనీ వదిలేచ్చిగా ఓపెన్ చేసి అక్కడికి ఏం చేశాడు, వాడు సమాధానం ఇవ్వగానే దగా మోసం చేశారా? స్నేహం విలువ నీకేం తెలుసురా? ఛీ అని వాడిని తిట్టుకోవడం. ఇంత డ్రామా నువ్వు క్రియేట్ చేస్తావు తెలుసా? అది పత్నిక వల్లే అయ్యింది. ఎన్ని వచ్చాయి తెలుసా మెసేజెస్, డిఫరెంట్ ఆర్టిస్ట్. నువ్వు హ్యాపీయేగా? బ్రహ్మాండం. యు ఆర్ మేకింగ్ సమ్ నాయిస్ పర్ణిక. మీకు క్లూ ఏంటంటే ఇప్పుడు ఎందుకు డిస్క్లైమర్ అయ్యమ్మ కింద ఎపిసోడ్ అంతా దాని గురించేనే ఏంది. ఇప్పుడు అంత శ్రమ నేను మీకు ఇవ్వను, నాకు తెలుసు మీరు అంత ఫ్రీగా ఉండరు కాబట్టి. జస్ట్ సీజన్ 1 లో సాకేత్ ఎపిసోడ్ చూడండి, యూ విల్ నో ద పెయిన్ బ్యాక్ టు ద ఫ్రస్ట్రేషన్. ఓకే. లేటెస్ట్ అబ్సెషన్ ఏంటి? నాకు లేటెస్ట్ అబ్సెషన్ యాక్చువల్ గా భూమి. I am obsessed. భూమి అంటే వాళ్ళ అమ్మాయి, చాలా మందికి తెలుసుంటుంది. I am obsessed. దాని వేషాలు, దాని మాటలు, దాని బిహేవియర్, దాని యాటిట్యూడ్. కొన్నిసార్లు నాలోనే వేరే ఉన్నానా, నాలో నుండే నువ్వు వచ్చావుగా, అయినా నేనే కన్నా నువ్వు నన్నే కన్నావా అని చెప్పి నేను ఎవ్రీడే నా గురించి she will make me feel like surprised every day. I'm not telling cute, surprised. అది నన్ను క్వశ్చన్ లేస్తుంది, నిలదీస్తుంది. ఇంకా షీఈ్ నాట్ ఈవెన్ 3 అన్నమాట. అది అలా చేసిన ప్రతిసారి మా అమ్మ వచ్చి వెనక్కి ఇలా నుంచుంటుంది. నేనున్నా. బాహుబలి సినిమా చూసావా? అందులో రాణా వెనక ప్రభాస్ స్టాట్యూ పెద్దగా వస్తుంది ఇంటర్వెల్ బ్యాగ్ లో. చిన్నగా నా కూతురు ఉంటుంది, పెద్దగా మా అమ్మ నుంచి నువ్వెంత చేసావే మరి నాకు అనుభవించి. మా అమ్మ ఒక వారం 10 రోజులు నేను అటు ఇటు తిప్పుతుంటది, అది చూసుకోవడానికి అనుకున్నా. నా మీద ఉన్న పాత పగలన్నీ దీనికి ఎక్కడానికన్నా నాకు రీసెంట్ గా అర్థమైంది. ఇదిగో మీ అమ్మని మాత్రం నువ్వు అలా పెట్టాలి నేర్పిస్తున్నావు అమ్మ దీనికి అని. సో మై అబ్సెషన్ ఈజ్ మై డాటర్ ఫర్ నౌ, ఐ థింక్ ఫర్ ఎవర్. ఇంకా అంతే, ఫర్ లైఫ్. ఇంకా ఫర్ లైఫ్. ఓకే. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఎవరి మీదన్నా చాలా కోపంగా ఉన్నావా? వాళ్ళతో నువ్వు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నావు, నువ్వు కల్పిస్తావా ఇప్పుడు? మా ఇద్దరికి నువ్వు ఈ క్వశ్చన్ అన్ని తెలిసి అడిగావా రాధిక? నాకు ఎవరి మీద కోపం లేదు, పరిస్థితులు, ప్రభావాలు ఏం చేయలేము. పుట్టకూడికి పుట్టుడు కష్టం, లోకో భిన్న రుచి అంటారు. నా ఏనుగు ఎక్కడ? టిప్పు సుల్తాన్ వచ్చాడా? నెక్స్ట్ క్వశ్చన్ అడగవా? నాకెందుకు కోపం ఉంటది? ఉంటే వాళ్ళకి ఏం ఫరక్ పడుతుంది చెప్పు. నాకు కోపం ఉందని తెలిసిన వాడు నిజంగా నాకు ఇన్ని రోజులు కోపం క్యారీ అవుతుందంటే నాకు ఫరక్ పడే క్యాండిడేట్ అయితే నాతో వచ్చి మాట్లాడదు కదా. పోవే హ్యాపీదానా ఉల్పాదానా, నీ కోపం నాకు ఎందుకు అన్నట్టు వదిలేసాడు ఆడు కూడా. ఆడు అంటే నువ్వు ఫిక్స్ అవ్వకు. అట్లా కాదు, అది కాదు.
అమ్మా అయ్యో రామచంద్ర, మరి చెప్పు ఏదో ఒక పేరు. ఏం చెప్పాలి, కోపం ఉన్న పేరా? ఆ, నా కోపం చాలా వరకు కంటిన్యూ అవ్వదు పర్ణిక, మర్చిపోతుంటాను అక్కడక్కడ. ఉమ్. సో ఎవరు లేరబ్బా పెద్దగా. మీరు రాసుకోరా సాంబా. తీర్చేసుకున్నా కాబట్టి లేదు, ఓకే, ఆ విషయం బయటికి రాదు. డార్క్ సీక్రెట్. బంధం అలాంటిదా? బంధమా? మందం. రోటీ మే బటర్ దాల్కే కాకే కాకే మందం. డన్ విత్ ర్యాపిడ్ ఫైర్. అబ్బో అప్పుడే అయిపోయిందా? నీకు అలా కూడా అనిపించిందా? ఓకే, ర్యాపిడ్ ఫైర్ కాస్త చాలా కూల్ గా, చాలా నవ్వుకుంటూ, తట్టుకోలేనంత నవ్వొచ్చి. ఓకే, వీఆర్ డన్ విత్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు ద సెకండ్ రౌండ్. అయిపోయింది, బయలుదేరదామా? ఫైనల్లీ ఇంకా అవ్వలేదా? 10 minutes అన్నారు. అంత కాంటెంట్ ఇచ్చావు నువ్వు. ఎంత ఇచ్చినా కట్ చేస్తావుగా. సీజన్ 2 లో నాదొక్కది 2 parts గా వెయ్యి.